జయ శ్రీమన్నారాయణ. గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు కల్వకుర్తి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయ సన్నిధిలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి నిత్యోత్సవము, అదేవిధంగా మరి అభిషేకాలు అయిన తర్వాత స్వామివారి స్వామివారి ఏ విధంగా అలంకరించారో చూడండి. చాలా చక్కగా, ఎంత శ్రద్ధగా, ఎంత భక్తి ఈ యొక్క స్వామివారిలో. మరి ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవ చూడండి, అర్చకుల స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలు స్వామివారి లోపల చక్కగా స్వామివారు ఎంత చక్కగా చూసుకుంటున్నారో. చాలా అందమైనటువంటి తిరునామం, అదేవిధంగా కాజు, కిస్మిస్, ద్రాక్ష అన్నిటితో మరి పూలతో ఎంత చక్కగా అలంకరించారో చూడండి. స్వామివారి యొక్క ఉత్సవాలు వీళ్ళందరూ కూడాను స్వామివారి యొక్క ఉత్సవాలు చాలా చూసి ధనం చేసుకోండి. స్వామివారి యొక్క చూడండి, చాలా చక్కటి అపురూపమైన దివ్యమంగళ విగ్రహము చూసి తరించండి. ఆహా, చూడగానే తరించిపోయేటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని తిలకించి పునీతుల కంటే అందరూ కూడాను చూడండి. లక్ష్మీ అమ్మవారు చాలా చక్కగా నిండుగా ఇంత అందంగా ఉందో చూడండి. దర్శనం చేసుకోండి. చూడండి, ఎంత చక్కటి దివ్య మనోహరమైనటువంటి యొక్క అపురూపమైనటువంటి ఆలయం చూసి తరించండి. ఏళ్ళ తరబడి చాలా పురాతనమైనటువంటి ఆలయం చూసి తరించండి. ఇక్కడ పక్కనే గరుడాల్వార్ వారు చూడండి, గరుడాల్వార్ సన్నిధి. మరి ఇటు పక్కన వస్తే మరి ఈశ్వరాలయము, ఆంజనేయ స్వామి, పంచముఖి వీర హనుమాన్ యొక్క దర్శనం చేసుకోండి. మరి శివాలయము, పంచాయనంతో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయం ఈశ్వరునికి వైకుంఠ ఏకాదశి రోజు ఎంత చక్కగా అలంకరించారు చూడండి. విఘ్నేశ్వరుడు, విష్ణుమూర్తి, గణపతి వారు, కుమారస్వామి, ఇది మన యొక్క కల్వకుర్తి ఆస్థానంలో గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క